ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ మరొక ఉదయాన్ని దయచేసిన దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దావీదు భక్తుడు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన ఇంట్రడక్షన్లో యెహోవా సేవకుడైన దావీదు అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి సేవించడం అంటే దావీదుకు చాలా ఇష్టం. దేవుణ్ణి ఆరాధించడమే తన జీవిత పరమార్థంగా మార్చుకున్నాడు దావీదు. ప్రతి సందర్భంలోనూ దేవుని వైపు చూస్తూ దేవుడే నా ఆధారం, ఆయనే నా రక్షణ, నా కేడము, నా బలము, నా కొండ, నా కాపరి అంటూ దేవునితో దావీదుకు గల వ్యక్తిగత సంబంధాన్ని ప్రతి సందర్భంలో కూడా దావీదు తెలియచేశాడు. అయితే ఈ 36వ కీర్తన వచ్చేసరికి దేవుని సేవకుడైన దావీదు అని పిలువబడ్డం మనం చూస్తున్నాం. మనమందరం కూడా దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టి ఉంచారు. చాలాసార్లు దేవుణ్ణి పక్కన పెట్టి మిగతా వాటిని సేవించేవారుగా మనుషులు ఉంటుంటారు. అందువలనే జీవితంలో అసంతృప్తి, నిరాశ మన జీవితాల్లో వచ్చేస్తూ ఉన్నాయి. దేవునికి చోటు ఇచ్చినప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. 9వ వచనం వచ్చేసరికి దావీదు భక్తుడు అంటున్నాడు, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఈ మాటను జీవపు ఊట అని ఎందుకు వాడాడు అంటే, దేవుడు మనకు ఊట ఉన్నాడు. ఎలాంటి ఊట అంటే జీవాన్ని ఇచ్చే ఊట. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే మనకు జీవాన్ని ఇచ్చే దేవుణ్ణి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా మనము తిరిగి జీవించబడ్డాం, తిరిగి లేపబడ్డాం. పాపం చేసే ప్రతి వ్యక్తి ఆత్మలో చనిపోయాడని పౌలు భక్తుడు తన పత్రికలో రాశారు. అయితే మరలా ఎప్పుడైతే దేవునికి మన జీవితాల్లో చోటిస్తామో అప్పుడు మరలా మనము ప్రభుతో పాటు జీవించగలుగుతాము. ఆయన మనలను జీవింపచేసేవాడు. ఈరోజు మనం జీవం కలిగి ఉన్నవారిగా ఉన్నాము అంటే అది దేవుని కృప వలనే. ఈ ఉదయం నీకున్న ఈ జీవం దేవుడిచ్చినదే. ఒకవేళ ఈ వాగ్దాన సందేశం వింటున్న వారిలో ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని మీ జీవితాల్లో చోటివ్వకపోతే, ప్రభువుని సేవించే వారిగా మీరు లేకపోతే ఈరోజే సత్య మార్గాన్ని బోధించే యేసు ప్రభు గురించి తెలుసుకోండి. ఆయన ఇచ్చు జీవాన్ని పొందుకోండి. జీవ ప్రదాతి అయిన యేసు ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఇదే సత్యం. బైబిల్లో లాజరు అనే వ్యక్తి కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తాడు. అతడు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు అతన్ని బ్రతికించారు. ప్రేత వస్త్రాలతో పడి ఉన్న లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు మృతుడైన అతడు జీవంతో నింపబడ్డాడు. దేవుని మాట అతన్ని బ్రతికించింది. జీవము గల మాట దేవుని మాట. అతడు ప్రేత వస్త్రాలతో సమాధిలో నుండి బయటకు నడిచి వచ్చి బేతానియా గ్రామస్తులందరికీ కనబడ్డాడు. అంటే ప్రభు మాటలో జీవముంది. ఆయన జీవ ప్రదాతి అయి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా మృతమైన అనుభవాలను కలిగి, పేరుకి బ్రతికున్నప్పటికీ చనిపోయిన స్థితిని కలిగి, చచ్చిన ఆశలను కలిగి, చచ్చిపోయిన అవకాశాలను కలిగి బ్రతికుంటే ఉన్నాం కానండి, జీవితంలో మాకు ఆశలేమీ మిగిలిలేవు అనే స్థితిలో కనుక ఉన్నట్లయితే బ్రతికించగల జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన జీవపు ఊటై వెలుగు అయి ఉన్నాడు. ఆయన వైపు మనం చూడగలిగితే, మన జీవితాల్లో ఆయనకు చోటు ఇవ్వగలిగితే ఆయన మనల్ని తన జీవంతో నింపుతాడు. జీవ ప్రదాతి అయిన దేవుడు లోక సంబంధమైన జీవం మాత్రమే కాదు కానీ మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయనను సేవించేవారిగా ఉన్నప్పుడు, జీవాధిపతి అయిన ప్రభుకి మన జీవితాల్లో చోటు ఇవ్వగలిగినప్పుడు మన దేవుడు ఇచ్చే జీవాన్ని ఇహమందును, నిత్య జీవాన్ని పరమందును అనుభవించగలుగుతాం. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు.
మరొక ఉదయాన్ని చూడగలిగే భాగ్యాన్ని దయచేసిన స్తోత్రాలు. మాలో ఉన్న ఈ జీవము నీవిచ్చినది, నీవు మాకు జీవపు ఓటవై ఉన్నావని నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. ఎవరైతే మృతమైన అనుభవాలను కలిగి ఉన్నారు, ఇంకా పాప జీవితం అనే మృతమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వారు నిన్ను అంగీకరించుటకు, నీ మార్గంలో జీవించుటకు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు నీవేనని గుర్తించుటకు, వారిలో ప్రతి ఆశ తిరిగి బ్రతికించబడే నీ దగ్గరకు వచ్చే అవకాశాలు దయచేయమని అడుగుచు యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.